ओम श्री गुरुभ्यो नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदनीरदेन्दुघनसारपटीरमराळमल्लिका हारतुषारफेन रजताजलकाशफणीशकुन्दमन्दारसुधापयोधि शिततामर सामर वाहिनी शुभाकार तनुप्पु निन्नु मदिगानगनेन्नडुगल्गु भारती। गुरुभ्यो नमः। महागणाधिपतये नमः। महासरस्वत्यै नमः। हरिः ओम। ముందుగా తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు హేమళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హేమళంబి నామ సంవత్సరము అనగా 2017-2018 ఫలితాలు. ఇప్పుడు మేషరాశి. మేషరాశి వారి యొక్క ఆదాయము, వ్యయము, అవమానము, రాజ్యపూజ్యము. మేషరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 5, వ్యయం 5 ఉంటుంది. రాజపూజ్యం 3, అవమానం 1. ఇది మేషరాశి వారికి ఈ సంవత్సరం ఉంటుంది. హేమళంబి నామ సంవత్సరం 2017-18 ఫలితాలని, రాశి ఫలాలను తెలియజేస్తున్నాను. మొదటిగా మేషరాశి. ఈ మేషరాశి అశ్వని, భరణి, కృత్తిగా పాదం మేషం. అశ్వనిలో 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిగాలో 1వ పాదం కలిపి మేషరాశిలోకి వస్తుంది. మేషరాశి వారి గురించి చెబుతున్నాను. వీరికి సెప్టెంబర్ 12 వరకు గురువు 6వ ఇంట లోహమూర్తి, తదుపరి 7ట రజితమూర్తి, శని సంవత్సరమంతయు 9వ ఇంట రజితమూర్తి. ఆగస్టు 17 వరకు రాహు 5వ ఇంట, కేతువు 11వ ఇంట సువర్ణమూర్తులుగా ఉంటారు. తదుపరి రాహు 4వ ఇంట, కేతువు 10వ ఇంట తామ్రమూర్తులు. ఈ రాశి వారికి గురువు సంవత్సరాది నుండి సెప్టెంబర్ 12 వరకు కన్యా రాశి యందు సంచారం జరుగుతుంది. తదుపరి సంవత్సరాంతం వరకు తులారాశి యందు సంచరించును. శని వత్సరాది నుండి జూన్ 19 వరకు ధనురాశి యందు, జూన్ 20 నుండి అక్టోబర్ 25 వరకు వృశ్చికమునందు, తదుపరి సంవత్సరాంతం వరకు ధనురాశి యందు సంచరించును. రాహు సంవత్సరాది నుండి ఆగస్టు 17 వరకు సింహరాశిలోను, తదుపరి సంవత్సరాంతం వరకు కర్కాటక రాశిలోను, కేతువు సంవత్సరాది నుండి ఆగస్టు 17 వరకు కుంభరాశిలోను, తదుపరి సంవత్సరం అంతయు మకర రాశిలోను సంచారం జరుగును. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరంలో గురువు షష్ఠమ సంచారం జరుగుతుంది. అంటే శత్రుస్థానంలో సంచారం చేయడం వల్ల పనులన్నీ కూడా కొంత వ్యతిరేకంగా ఉంటుంటాయి. గురువు 6వ ఇంట్లో సంచారం వలన ఇంట్లో కుటుంబ కలహాలు, కుటుంబంలో వైరాలు, భార్యాపుత్రులతోటి కూడా కొంత మాట పట్టింపులు ఇలాంటివి వస్తుంటాయి. తోటి వారితోటి, స్నేహితులతోటి కూడా మాట కొంత విరోధాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మంచి మాట్లాడినా కూడా వ్యతిరేకంగా అనిపిస్తుంది. దానివల్ల అకాలమైనటువంటి వైరాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొంత వ్యతిరేకత గోచరిస్తుంటుంది. అధికారుల వలన కొంత ఇబ్బందులు కూడా కలుగుతుంటాయి. వారిని చూస్తే కోపం వస్తుంది, అధికారులను చూస్తే. దానివల్ల అకారణమైనటువంటి ద్వేషాలు, వైరాలు, అధికారులతోటి మాట పట్టింపులు ఇలాంటివి వస్తుంటాయి. శత్రుభయము, అగ్ని, చోర భయాలు ఇలాంటివి అనిపిస్తుంటుంది. కొంత వ్యతిరేకమైన ఫలితాలు కనపడుతుంటాయి. అందువల్ల ఈ మేషరాశి వారు గురు సంబంధమైనటువంటి పూజలు, గురు దత్తాత్రేయుడు, సాయినాథుడు, దక్షిణామూర్తి స్వామివార్లు, గురుస్వరూపాలకు పూజలు, చక్కగా ప్రదక్షిణాలు ఇలాంటి వాటి వల్ల ఆ యొక్క ఫలితాలన్నీ కూడా అనుకూలంగా పనిచేస్తుంటాయి. ఆ దోషాలన్నీ కూడా పోతాయి వీటి వల్ల. గురుడు సప్తమ రాశిలో సంచారం చేసేటువంటి సమయంలో ఆరోగ్యం బాగా ఉంటుంది, అన్ని విధాల కలిసి వస్తుంటుంది. కార్య విజయము, సర్వకార్యాల్లో కూడా విజయం సంభవిస్తుంది.
ఏ పని చేసినా కూడా మంది పైచేయిగా ఉంటుంది. శని భాగ్యరాశిలో సంచారం చేయడం వల్ల అసౌఖ్యంగా ఉంటుంటుంది. అష్టమ రాశిలో సంచారం చేసేటువంటి సందర్భంలో కొంతమందికి స్థాన చలన సూచనలు కూడా కనిపిస్తుంటాయి. ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు, వృధా ప్రయాస, శ్రమ, అలసట, ఇంట బయట కూడా వ్యతిరేకంగా ఉంటుండటం. అక్టోబర్ నుండి ధనురాశిలో సంచారం చేయడం వల్ల కొంత అసౌఖ్యంగా ఉంటుంది. రాహువు సింహరాశిలో సంచారం చేసేటువంటి సమయంలో ధనం వ్యయం అవుతుంటుంది. ధనము అకారణంగా ఖర్చులు అవుతుంటాయి, అనవసర ఖర్చులు. పిల్లలతోటి కొంత ఆటంకాలు, ఇబ్బందులు కలుగుతుంటాయి. రాహువు కర్కాటక రాశిలో సంచారం చేసేటువంటి సమయంలో ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు జాగ్రత్తగా చూసుకుంటుండాలి. ఆరోగ్యపరమైన సమస్యలు కొంత కనపడుతుంటాయి. కేతువు కుంభరాశిలో సంచారం చేసేటువంటి కాలంలో ధనాదాయం బాగుంటుంది, ఆదాయం పెరుగుతుంది, లాభాలు కనపడుతుంటాయి. తదుపరి మకర రాశిలో సంచారం వల్ల కలహాలు కలుగుతుంటాయి. జాగ్రత్తగా పరిశీలించినట్లయితే గురు సంచారం వలన కొన్ని శుభాలు జరుగుతుంటాయి, కొంత ధనలాభాలు కలుగుతుంటాయి. సెప్టెంబర్ 12 నుండి గురువు సప్తమ సంచారం వలన చాలా అనుకూలంగా శుభప్రదంగా ఉంటుంది, విజయవంతమైనటువంటి కాలంగా ఉంటుంది. శని రాహుకేతువుల వల్ల ఇబ్బందులు కలుగుతుంటాయి. ఆ గ్రహాలకు, శని రాహువు కేతువు గ్రహాలకు జపములు, తద్దశాంశము క్షీరతర్పణము, తద్దశాంశము హోమము ఇలాంటివి జరిపించుకున్నట్లయితే వ్యతిరేక ఫలితాలు తగ్గుతాయి, తగ్గి అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారికి సెప్టెంబర్ 12 వరకు ఏ పనిలో అయినా సరే కొంత ఇబ్బందులుగానే ఉంటుంటుంది. తదుపరి లాభదాయకమైనటువంటి ఫలితాలు గోచరిస్తాయి. వ్యవసాయదారులకు రెండవ పంట బాగా యోగిస్తుంది. మొదటి పంట కన్నా కూడా రెండవ పంట మంచి లాభాలు ఇస్తుంది, బాగా యోగిస్తుంది, ఫలితాన్ని ఇస్తుంది. విద్యార్థులు చక్కగా ఉత్తీర్ణులు అవుతారు, విద్యార్థులకు బాగుంటుంది. వ్యాపారం చేసేటువంటి వారికి లాభాలు కలుగుతాయి, బాగా కలిసి వస్తుంది. వైద్య రంగం, సినీ రంగం, నాటక, చేతి వృత్తులు, న్యాయవాదులు, పాడి పరిశ్రమలు మొదలైనటువంటి అన్ని రంగాల వారికి కూడా కొంత లాభదాయకంగా ఉంటుంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకు వివాహం జరిగేటువంటి యోగం ఉంటుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9గా చెప్పబడుతున్నది. 1, 2, 3 తేదీలు అవి ఆది, బుధ, గురువారాలు కలిసి వచ్చినట్లయితే శుభ ఫలితాలు వస్తుంటాయి. ఈ శని రాహుకేతువు ఈ గ్రహాల యొక్క బాధలు తీరడానికి శని రాహుకేతువులకు జపములు, శనికి 19,000 జపము, రాహువుకి 18,000, కేతువుకి 7,000 జపము, ఇంకా తద్దశాంశము అంటే దాంట్లో 10 వంతు క్షీరతర్పణము, దాంట్లో 10 వంతు హోమము ఇవి చేసుకోవాలి. ఇంకా ఈశ్వరాభిషేకాలు, రుద్రాభిషేకాలు, ఈశ్వరాభిషేకాలు, శివ దర్శనం చేయడం, శివ సంబంధమైనటువంటి పూజలు, రాహుకేతువుల యొక్క దోషాలు పోవడానికి దుర్గాదేవి సంబంధమైనటువంటి పూజలు, గణపతి పూజలు ఇలాంటివి బాగా శుభ ఫలితాన్ని ఇస్తుంటాయి, దోషాలని పోగొడుతుంటాయి. సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి స్తోత్రాలు, పూజలు, సహస్రనామ పూజలు ఇలాంటివి మంచి శుభ ఫలితాలను ఇస్తుంటాయి. ఏప్రిల్ నెలలో గత 3 సంవత్సరాలుగా ఉన్నటువంటి వ్యవహార ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు, ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి, ముఖ్యులతో పరిచయాలు ఏర్పడతాయి, వృత్తి నిర్వహణ బాగుంటుంది, శరీర ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించాల్సి వస్తుంది. మే నెలలో కోపము, స్థానచలనములు, వ్యవహారాల్లో ఇతరుల యొక్క సహాయంతో ముందంజలో ఉంటారు, సకాలంలో వనరులన్నీ కూడా సమీకరిస్తారు, సమయానికి తగినట్టు వ్యవహరిస్తే ఇంట్లో బయట కూడా అంత విజయవంతంగా ఉంటుంది. జూన్ నెలలో తెలివిగా, చురుగ్గా చలాకీతనాన్ని ప్రదర్శిస్తుంటారు, భోగభాగ్యాలు అనుభవిస్తారు, శుభకార్యాచరణ ఉంటుంది, సంతోషంతో, ధైర్యంతో ముందు చూపుగా ముందడుగు వేస్తుంటారు, రాజకీయ లబ్ధి కలుగుతుంది, నూతన పదవులను ఆకర్షిస్తారు, మీ సలహాలు ఇతరులకు మేలు, మార్గదర్శకాలు అవుతుంటాయి. జూలై నెలలో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంటారు, ధైర్యంగా మీరు వేసే ప్రతి అడుగు కూడా లాభిస్తుంటుంది, ధనధాన్యాలు అభివృద్ధి అవుతాయి, పుత్ర పౌత్రాదులు అంతా ప్రవర్ధమానం అవుతుంది, గృహముల్లో శుభకార్యాలు, ఇష్టకార్య సిద్ధి, ధన వస్త్ర భూషణ ఆరోగ్య లాభములు, ధన లాభాలు, వస్త్ర లాభాలు ఇవన్నీ కూడా కలుగుతుంటాయి. మాతృ సౌఖ్యం కలుగుతుంది, వాహన ప్రాప్తి కలుగుతుంది. ఇక ఆగస్టు నెలలో వ్యాపారాల్లో కొంత ప్రతికూలత ఉంటుంది, సామాన్య ఫలితాలు ఉంటుంటాయి, శత్రుమూలకంగా ధన నష్టం జరుగుతుంది, బంధువైర్యం ఉంటుంది, గృహ సౌఖ్యంలో కొంత తగ్గుతుంది, శరీరంలో ఉష్ణతాపాలు ఉంటుంటాయి, సుబ్రహ్మణ్య ఆరాధన చేత శారీరక, మానసికమైనటువంటి ఆనందాలు కలుగుతుంటాయి. సెప్టెంబర్ నెలలో వృత్తి వ్యాపారాల్లో ప్రతికూలత ఉంటుంది,
అయినా కొంతవరకు కొత్త పంథాలో నూతన ఆదాయం సంపాదించడం జరుగుతుంది. కుటుంబంలో సౌఖ్యత ప్రశాంతత ఏర్పడుతుంది. దూర ప్రాంత సందర్శన విహారయాత్రలు విందు వినోదాలతోటి ఆనందంగా గడుపుతారు. ఇతరులకు సహాయపడుతుంటారు. అక్టోబర్ నెలలో ప్రారంభ దశలో ధనాదాయం ఉంటుంది. శారీరక మానసికంగా కొంత మార్పులు కనపడుతుంటాయి. ఆలోచన విధానంలో మార్పులు వస్తుంటాయి. యాత్రలు సందర్శిస్తారు. 10 మందిని కలుపుకొని ముందుకు సాగుతుంటారు. ధనం నిల్వ చేస్తారు. భార్యకు ఆరోగ్యం బాగుంటుంది. నవంబర్ నెలలో కుజ సంచారం అనుకూలంగా ఉంటుంది. దీని ప్రభావం వలన ధన వస్తు భూలాభాలు కలుగుతాయి. క్రయ విక్రయాల్లో లాభాలు ఆర్జిస్తారు. పుణ్యఫలం కలుగుతుంది. గృహ వాతావరణంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. గృహములో అనుకూలత ఏర్పడుతుంది. విద్యా సాంస్కృతిక విషయాల్లో ముందంజ వేస్తారు. విద్యార్థులకు ఇది చాలా కలిసి వచ్చే కాలంగా ఉంటుంది. డిసెంబర్ నెలలో శరీర సంబంధమైనటువంటి అనారోగ్యంగా అజీర్తి వలన ఇబ్బందులు కలుగుతుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలా ధార్మికంగా ప్రవర్తిస్తుంటారు. ఇతరుల అభిప్రాయాల్ని గుర్తిస్తారు. రాజకీయాల్లో బాగా గౌరవించబడతారు. ఒక్కొక్కసారి కొంతమంది దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. జనవరి నెలలో పై అధికారుల నుండి ప్రశంసలు అనుకూలత ఏర్పడుతుంది. వృత్తిపూర్వకంగా మంచి గుర్తింపు ఏర్పడుతుంది. సమాజ సేవ సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక స్థిరత్వము. ఈ సందర్భంలో పిల్లల గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. నూతన వస్తుభూషణాలను కొనుగోలు చేస్తారు. ఫిబ్రవరి నెలలో ధనం లబ్ధి పొందుతారు. రచనా వ్యాసంగాల్లో ప్రతిభ కనపరుస్తారు. మీ వాక్కు వలన ఇతరులను ఆకట్టుకుంటారు. మంచి సంభాషణ చాతుర్యాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. మీదే పై చేయిగా ఉంటుంది. మార్చి నెలలో సమస్త దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఉద్యోగులకు పై అధికారుల నుండి ప్రశంసలు కలుగుతాయి. ఉన్నత స్థాయి ఉంటుంది. స్థానబలము అందరితోటి సానుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. అన్ని వృత్తుల వారికి కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇవి మేషరాశి వారి యొక్క ఫలితాలు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.